హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కలాం యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో ఫిజిక్స్ సబ్జెక్ట్లో తరచుగా ఆర్ఆర్బి కానీ, ఏఎల్పి కానీ, ఆర్పిఎఫ్ కానీ, ఓకేనా, ఇతర ఎగ్జామ్ ఏదైనా ఫిజిక్స్ నుండి మనకు చాప్టర్ ఉంది. ఇంపార్టెంట్ చాప్టర్ వచ్చేసి మనకు కాంతి అంటే లైట్స్ అనే ఒక చాప్టర్ పైన ప్రతి సంవత్సరం ప్రతి ఎగ్జామ్ జరుగుతుంది కదా, ఆ ప్రతి ఒక్క ఎగ్జామ్లో మనకు కాంతి అనే చాప్టర్ మీద ఈ టాపిక్ మీద క్వశ్చన్ అడగడం జరుగుతుంది. సో ఈరోజు మనం ఈ వీడియోలో దీనిపైన ఏ క్వశ్చన్ అడుగుతుందో డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ చూసుకుంటే వచ్చేసి ఏంటంటే సంపూర్ణ పరావర్తనం, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఓకేనా, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే ఏంటిదంటే పతన కోణము మరి సిగ్దిక్త కోణము కంటే ఎక్కువ ఉన్నప్పుడు కిరణం మళ్ళీ సాంద్రత యానంలోకి అంటే ఏమవుతుంది, పరావర్తనం అవుతుంది. దీన్ని సంపూర్ణ పరావర్తనం అంటారు. ఓకేనా, అంటే ఏం చెప్తుందంటే పతన కోణం కంట, ఓకేనా, ఇది సిగ్దిక్త కోణం అంటే క్రిటికల్ యాంగిల్ అండి. అంటే పతకం కోణం కన్నా ఈ సిగ్దిక్త కోణము కంటే ఎక్కువ ఉన్నప్పుడు కిరణం మళ్ళీ ఏమవుతుంది, ఆ యానకం దగ్గర పోయి పరావర్తనం చెందుతుంది, అంటే రిఫ్లెక్షన్ అవుతుంది. దాన్ని టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటారు. ఓకేనా, కానీ అనువర్తనాలు చూసుకుంటే, అప్లికేషన్ చూసుకుంటే ఎండాకాలంలో తారు రోడ్డు పైన నీరు ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే మనం ఎప్పుడైనా ఎండాకాలంలో రోడ్డు మీద జర్నీ చేస్తే మనము రోడ్డుకి ఒక 100 మీటర్లు 200 మీటర్ల దూరం చూస్తే మనకు ఏం కనబడుతుంది, నీళ్ళు ఉన్నట్టు, నీళ్ళు పైన పోయినట్టు, అలాగే అక్కడ మంట వచ్చినప్పుడు దాని చుట్టూ వస్తుంది కదా, ఆ ఏడి వచ్చినట్టు కనబడుతుంది. దానికి కారణం కూడా ఇది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షనే. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే ఎడారి ప్రాంతంలో ఎండమావులు ఏర్పడతాయి. అంటే ఎడారి ప్రాంతంలో ఎండమావులు ఎక్కువగా ఏర్పడతాయి. ఓకేనా, వజ్రం మెరుపుతానికి కారణం కూడా ఇదే. అంటే మనం వజ్రాలు ఉంటాయి కదా, వజ్రం కూడా మెరుస్తుంది కదా, మిలమిల మెరుస్తుంది. దానికి కారణం కూడా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షనే. అలాగే శీతాకాలం అంటే శీతల ఎడారులో కనబడే ల్యూమింగ్కు కారణం కూడా ఇదే. ఓకేనా, ల్యూమింగ్ అంటే ఒక ఎడారిలో ఒక వస్తువును కొంత దూరంలో చూస్తే అంటే ఆ లూమింగ్ అంటే మీనింగ్ ఏంటంటే నువ్వు చూసిన వస్తువు నీకు కొంచెం పెద్దగా కానీ చిన్నగా కానీ రివర్స్ అలా కనబడడానికి ఏమంటారంటే లూమింగ్ అంటారు. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఏంటంటే మనకు రెయిన్బోస్ కనబడతాయి కదండి, రెయిన్బోస్ కూడా కారణం టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్లే. ఓకేనా, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఇప్పుడు మనం అన్ని డిస్కౌంట్ చేసుకుంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షనే. సో దీనిపైన బాగా ఫోకస్ చేయండి. అలాగే మనకు కొన్ని ఆపరేషన్ చేస్తారు కదండి, ఏంటంటే ఎండోస్కోపిక్, తర్వాత లాప్రోస్కోపిక్, ఇవి కూడా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ మీద ఆధారపడి చేస్తారు. ఓకేనా, ఇది మన ఫిజిక్స్లో ఉన్న ఒక కాంతి చాప్టర్ నుంచి ఒక చిన్న టాపిక్ మీద డిస్కస్ చేసాం. ఓకే, థ్యాంక్ యూ. మీకు నచ్చింది అనుకుంటా. డూ సబ్స్క్రైబ్ కలాం యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవరీవన్.